ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలను ముమ్మరం చేసే పనిలో ఉంది. భూసేకరణపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులతో భేటీ అయ్యారు. పూర్తి డీటెయిల్స్ ని దామోదర్ మనకు అక్కడి నుంచి అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ భేటీలో భూసేకరణపై ఎలాంటి చర్చ జరగబోతోంది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఇది దాదాపుగా 3 గంటలుగా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే భూసేకరణకు సంబంధించిందో దాంట్లో సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి, కృష్ణా జిల్లా కలెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్, అదేవిధంగా సిఆర్డీఏ అధికారులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రితో మొత్తం కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఏదైతే ఉందో ఈ 29 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే జారీ చేయాల్సి ఉందో ఈ రోజు 5 గ్రామాలకు దాదాపుగా 578 ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయితే తుళ్ళూరులో అత్యధికంగా 417 ఎకరాలు, అదేవిధంగా అనంతపురంలో 153 ఎకరాలు, అబ్బురాజుపాలెంలో ఎకరం 75 సెంట్లు, పిచ్చుకుపాలెంలో 4 ఎకరాలు 31 సెంట్లు, బోర్పాలెంలో 83 సెంట్లకి నోటిఫికేషన్ ఈ రోజు జారీ చేయడం జరిగింది. అయితే తుళ్ళూరు ప్రాంతంలో తుళ్ళూరు ఏదైతే 417 ఎకరాల భూసేకరణకి సంబంధించి నోటిఫికేషన్ జారీ అయిందో అందులో పూర్తిగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 1908 చట్టం ప్రకారం ఏదైతే గ్రామ పరిధిలో ఉండే గ్రామ కంటకాలను నిర్ధారించుకోకుండా మొత్తం కూడా నోటిఫికేషన్ జారీ చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతుల్లో అభ్యంతరం వ్యక్తం అవడంతో దీని మీద ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే గ్రామ కంటకాలు ఇప్పటి వరకు కూడా గుర్తించకపోవడం, కొత్తగా ఏదైతే కొత్త గ్రామ కంటకాలు ఆ హద్దును నిర్ణయించకపోవడం వల్ల నోటిఫికేషన్ లో గ్రామ కంటకాలను కూడా నోటిఫికేషన్ లో జారీ చేశారు అని చెప్పేసి ప్రధానంగా అక్కడ రైతులు ఆరోపించడంతో మొత్తం ఈ విధంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీని గ్రామ కంటకాలు ఎందుకు నిర్ధారించలేదు, ఎందుకు నిర్ధారించుకోకుండా నోటిఫికేషన్ జారీ చేయాల్సి వచ్చింది అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఈ రోజు 5 గ్రామాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. రేపు మరో 10 గ్రామాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు మాత్రం అన్ని చర్యలు చేపడుతున్నారు. అయితే మొత్తం ఈ 29 గ్రామాల్లో 3882 ఎకరాలని భూ సేకరణ కింద సేకరించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ పరిస్థితిని ఏంటి, ఒక విధంగా భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ కూడా భూ సమీకరణ కింద ఇప్పటికీ కూడా దరఖాస్తులు తీసుకుంటూ ఉన్నారు. అయితే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల ఈ రోజు ఏ మేరకు భూ సమీకరణ కింద మొత్తం ల్యాండ్ పూలింగ్ కి కింద రైతులు ముందుకు వచ్చారనే దాని మీద పూర్తిగా చర్చిస్తున్నారు. అదేవిధంగా సిఆర్డీఏ పరిధిని మొత్తం కూడా పెంచడాన్ని కూడా ఈ రోజు ప్రధానంగా చర్చ జరుగుతుంది. సిఆర్డీఏ పరిధి ఇప్పటి వరకు 7200 చదరపు కిలోమీటర్లో ఉంది. దాన్ని 8200 చదరపు కిలోమీటర్లకు విస్తరించేందుకు మాత్రం సన్నాహాలు చేస్తున్నారు. ఇటు ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్ సరిహద్దు వరకు కూడా సిఆర్డీఏ పరిధిని విస్తరించేందుకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఈ సిఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. మమతా. రైట్, థ్యాంక్ యూ దామోదర్.